కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన అనుచరులు సన్నిహితులతో కలిసి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తనను హత్య చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయనే వార్తలు వచ్చిన వేళ ఆయన ఈ భేటీ నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అసలు తనను వాళ్ళు ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఆ వీడియో ఇప్పటికే బయటికి వచ్చినా దానిపై పోలీసులు ఎందుకు విచారణ చేయలేదని, తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నలను కోటంరెడ్డి లేవనెత్తినట్లు తెలుస్తుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు ప్లాన్ చేస్తున్నట్లు ఉన్న వీడియో నెట్టింట వైరల్ కావడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. రౌడీ షీటర్లు మాట్లాడుకుంటున్న వీడియో బయటికి రావడంతో ప్రస్తుతం తెగ దుమారం రేపుతోంది. ఈ ఘటనపై అటు పోలీసులు కూడా ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. దీనిపై ఇప్పటికే వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ఇక ఈ హత్య కుట్రలో లేడీ డాన్ నిడిగుంట అరుణ, ఆమె ప్రియుడు రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రమేయం కూడా ఉన్నట్లు వార్తలు రావడం ఇప్పుడు తెగ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కోటంరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన హత్యకు ప్లాన్ చేస్తూ రౌడీ షీటర్లు మాట్లాడుకున్న వీడియో వైరల్ కావడంతో దానిపై చర్చించేందుకు నెల్లూరు రూరల్ టీడీపీ కార్యాలయంలో తన తమ్ముడు గిరిధర్ రెడ్డి సహా ముఖ్య అనుచరులతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఆ వైరల్ వీడియోపై స్పందించేందుకు మాత్రం ఆయన నిరాకరించడం గమనార్హం. తనను హత్య చేస్తామని రౌడీ షీటర్లు ప్లాన్ చేస్తున్నట్లుగా ఉన్న వీడియో విడుదలైన 5 రోజులు గడుస్తున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నలు లేవనెత్తినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తన అనుచరులతో నిర్వహించిన సమావేశంలోనూ ఈ ప్రశ్నలే చర్చించినట్లు సమాచారం. మరోవైపు పోలీసులపైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ వీడియోపై పోలీసులు విచారణ చేపట్టినా వారికి సహకరించేది లేదని తన అనుచరులతో కోటంరెడ్డి చెప్పినట్లుగా సమాచారం. 5 రోజుల క్రితమే ఈ వీడియో విడుదలైనప్పటికీ దీనిపై తనను పోలీసులు ఎందుకు అలర్ట్ చేయలేదని వారిపై ఎమ్మెల్యే గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ రౌడీ షీటర్ల మధ్య జరిగిన సంభాషణ వెనుక ఎవరి హస్తం ఉందనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కేవలం ఆ గదిలో ఉన్న 7-8 మంది రౌడీ షీటర్లు మాత్రమే కోటంరెడ్డి హత్యకు ప్లాన్ చేశారా, లేక ఆయనను చంపాలనే ఆలోచన వెనక ఇంకెవరైనా ఉన్నారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇంతకీ ఈ కుట్ర వెనుక ఎంతమంది ఉన్నారు, అసలు ఆ వీడియోలు ఎవరు రికార్డు చేశారు, ఆ తర్వాత అవి ఎలా బయటికి వచ్చాయి అనే ప్రశ్నలు ఇప్పుడు కోటంరెడ్డిని మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తాన్ని తొలిచివేస్తున్నాయి.